సెలబ్రిటీస్ ఈ పదం మనం రోజు వింటూనే ఉంటాం. ఎందుకంటే వాళ్ళు మన జీవితాల్లో ఒక భాగం అయిపోయారు కాబట్టి. మనల్ని నవ్వించడానికి సెలబ్రిటీస్, మనకు ఎంటర్టైన్మెంట్ పంచడానికి సెలబ్రిటీస్. అంతెందుకు, మనం వాడే ఉప్పు దగ్గర నుంచి మన అవసరాల కోసం తాకట్టు పెట్టే మనపురం గోల్డ్ వరకు మన బ్రాండ్స్ ని ప్రమోట్ చేయడానికి సెలబ్రిటీస్. ఇలా ప్రతి దానికి మనకి సెలబ్రిటీసే కావాలి. అలాంటి సెలబ్రిటీస్ జీవితాల్లో ఉన్నవి లేనివి చెప్పి చిల్లర సంపాదించాలని కొంతమంది, సెలబ్రిటీస్ ని తిట్టి రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయిపోవాలని మరికొంతమంది, సెలబ్రిటీస్ పేర్లు చెప్పి రియల్ వ్యాపారం చేసే వాళ్ళు మరికొంతమంది. ఇలా వాళ్ళ మీద బతికే వాళ్ళు ఇప్పుడు ఎక్కువైపోయారు. కానీ వాళ్ళ స్థాయికి రావడానికి ఎంత కష్టపడి ఉంటారు. వాళ్ళు కూడా మనలాగే మనుషులని, వాళ్ళకి ఓ ఫ్యామిలీ ఉంటుందని, ఇలాంటి పనుల వల్ల వాళ్ళు బాధపడతారని ఆలోచించే వాళ్ళు రోజు రోజుకి తగ్గిపోతున్నారు. ఒక చిన్న మాట, వాళ్ళను సెలబ్రిటీస్గా గౌరవించకపోయినా పర్వాలేదు, సాటి మనుషులుగా గుర్తిద్దాం. నీ అబ్బా తోస్తారేటి ముందు పడితే. ఆయన ఆర్టిస్ట్ అంటే పోస్ట్ మ్యాన్ నుంచి పోలీసుడి వరకు ప్రతి ఒక్కడికి చులకనైపోయింది. ఆర్టిస్టా సార్ మీరు? హీరో. ఏ సినిమాలో యాక్ట్ చేశారు సార్? షార్ట్ ఫిలిమ్స్. షార్ట్ ఫిలిమ్సా? యూట్యూబ్ స్టార్ నాని అంటే తెలియనోడు అన్నాడు. ఎవరికి తెలుసు? నాతో చేసిన వాళ్ళకి, నాతో తీసిన వాళ్ళకి. అంటే రికగ్నిషన్ రాలేదా సార్? రెమ్యునేషన్ కూడా రాలేదు భయ్యా. ఎవడీడు సుఖవిలాస్ లాడ్జ్లో పడుకున్నాడు. వీళ్ళది కూడా పెద్ద సెలబ్రిటీస్ ఫ్యామిలీ సార్. సెలబ్రిటీ ఫ్యామిలీనా? నాకు కొనదల ఫ్యామిలీ తెలుసు, నందమూరి ఫ్యామిలీ తెలుసు. ఈ సెలబ్రిటీ ఫ్యామిలీ ఏంటి? అంటే వీళ్ళ ఫ్యామిలీ మొత్తం సెలబ్రిటీస్ నమ్ముకొని బతుకుతారు. అలా వీళ్ళది పెద్ద సెలబ్రిటీస్ ఫ్యామిలీ అయిపోయింది. వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీ. వీళ్ళకి చెప్పు, రామ్ గోపాల్ వర్మ చెప్తాను, బాగుంటే సినిమా తీస్తాడు. అంటే ఆయన కామెడీ సినిమాలు తీస్తాడా? కామెడీయా హర్రరా అన్నది కాదు, ఆయన కథలో క్రైమ్ ఉంటే చాలు, నాకు కథ ఉంటే చాలు. చూసేవాళ్ళకి ఓపిక ఉంటే చాలు. ఓవర్ చేయకు, కథ చెప్పు. అచ్యుతానంద కలెక్టర్ ఆఫీస్కి వచ్చిన జనం బాధలు తన బాధలుగా భావించి వాటిని తీర్చమని కోరుతూ కలెక్టర్ గారికి అర్జీలు రాస్తుండేవాడు. వీళ్ళ నాన్న శర్వానంద కలెక్టర్ ఆఫీస్ దగ్గరలోనే ఫోటోలు తీస్తూ వాటిని ఎడిటింగ్ చేస్తూ ఉండేవాడు. వాళ్ళమ్మ కుసుమాంబ ఆడవాళ్ళకి సంబంధించిన అన్ని వస్తువులు అమ్ముతూ ఉండేవారు. అలా వాళ్ళ జీవితం ఎంతో హ్యాపీగా గడిచేది. అచ్యుతానందకు పెళ్లి చేద్దామని మ్యారేజ్ బ్యూరో మళ్ళీని కలిశారు. ఇక్కడే వాళ్ళ కథ మలుపు తిరిగింది. వెల్కమ్ టు న్యూ లింక్ మ్యారేజ్ బ్యూరో. నమస్తే. కూర్చోండి. జబర్దస్త్ సాయంకాలం మస్తు చేస్తున్నావు. ఏం పేరు? స్పందన. ఎక్కువగా స్పందిస్తున్నావు, స్పందించడం ఆపి అని విలు. సార్ సార్ నమస్తే. మీ గురించి కృష్ణ అంతా చెప్పాడు. ఇంతకీ బాబెవరు? నేను ఎవరికి మ్యాచ్ చూడాలి? వీడేనండి, మా ఒక్కగానొక్క అబ్బాయి. వీడికే మీరు మ్యాచ్ చూడాలి. ఏ ఇంకొకరు ట్రై చేయలేకపోయారా? ఆయన అప్పుడే ఏం చేయలేదు, ఇప్పుడేం చేస్తాడండి? నా తంటాలు నేను పడ్డానులేండి. వీడు నా కొడుకేనా? ఏమే, మన పర్సనల్ ప్రాబ్లమ్స్ చెప్పడానికి ఆయన డాక్టరా? పాప ఇక్కడ ఏం చేస్తుంటుందో? అంటే సెలబ్రిటీస్కి వచ్చే ప్రాబ్లమ్స్ ముందుగానే తెలుసుకుని వాటిని డైవర్ట్ చేస్తూ ఉంటుంది. అబ్బా, ఇంకేం చేస్తుందో? ఎలా డైవర్ట్ చేస్తే ఏదో ఒక చెప్తా ఉంటుంది. వింటారా సార్? అబ్బో వద్దులే. మీ రేంజ్కి తగ్గట్టు నా దగ్గర ఒక మంచి సంబంధం ఉంది. ఎవరండి ఈ అమ్మాయి? అచ్చం సెలబ్రిటీలా ఉంది. మీరు ఒప్పుకుంటే ఇప్పుడు మీ ఇంటి సెలబ్రిటీ అవుతుంది. అంటే ఈ అమ్మాయి మా వాడిని చేసుకుంటుందంటారా? ఖచ్చితంగా. వీళ్ళది చాలా సాంప్రదాయమైన కుటుంబం. అమ్మాయి పేరు సన్నీ లియోన్. అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న చిన్నప్పుడే యాక్సిడెంట్లో పోయారు. అప్పటి నుంచి అమ్మాయి వాళ్ళ తాతగారి దగ్గరే పెరిగింది. ఆయన కూడా ఈ మధ్యనే అమ్మాయికి చెందాల్సిన 100 కోట్ల ఆస్తిని ఎవరైతే తను చేసుకుంటారో వాళ్ళకి చెందాలని వీలునామా రాసి ఈ మధ్యనే కాలం చేశారు. కానీ సన్నీకి చిన్నప్పటి నుంచి కల్చరల్ ఆర్ట్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ. కల్చరల్ ఆర్ట్సా? అది నాన్న, అది బీకాంలో సబ్జెక్ట్ నాన్న. సాంస్కృతిక కళలు. బాబు ఇంగ్లీష్లో వీక్ అనుకుంటా.
మా అబ్బాయి ఏమో ఇంగ్లీష్లో వీక్, మా ఆయనేమో అయినా ఎందుకులేండి. దీని అమ్మ ఫ్యామిలీ. అర్థమైంది. ఈమెతో సినిమా తీస్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటుంది, తర్వాత ఆస్తి మొత్తం వాళ్ళకే వెళ్తుంది. నాకు ఈ సంబంధం బాగా నచ్చింది. అయినా ఎంతకాలం వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడతాం? మన ఇంట్లోనే ఒక సెలబ్రిటీ ఉంటే మన వ్యాపారానికే మంచిది. అంటే మా దగ్గర 50 ఉన్నాయి, ఇంకా 20 అప్పు చేయాలి. అయినా ఈ అమ్మాయి గురించి ఇంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? ఎందుకంటే ఈ అమ్మాయి మా పిన్ని గారి అమ్మాయి. ఇంతకీ ఆ అమ్మాయికి మీరేమవుతారు? వాళ్ళ పెద్దమ్మ గారి అబ్బాయిని. గంటలో క్యాష్ రెడీ చేస్తా, తేడా వస్తే తెలుసుగా. మేం చేసేది కలెక్టర్ ఆఫీస్లో. వీళ్ళ ఫ్యామిలీ. సార్ చదువులేదు కదా అని ఒక మంచి ఫ్యామిలీని మోసం చేస్తున్నారు. పగ. ఈ ఫ్యామిలీపై నాకున్న పగ. నేను వీళ్ళని ఎందుకు మోసం చేస్తున్నానో తెలియాలంటే నీకు నా కథ తెలియాలి. కలెక్టర్ ఆమ్రపాలి అంటే వరంగల్లో ఇప్పుడు సెలబ్రిటీ. అధికారులతో చురుగ్గా సమీక్షలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాలతో ముందుకెళ్తున్నారామె. కలెక్టర్ అంటే సూటు బూటు వేసుకోవటం లేదు, మరి సాంప్రదాయబద్ధంగా చీర కట్టుకోవటం అన్న రొటీన్ డ్రెస్ కోడ్ కూడా చెక్ పెట్టారు ఆమ్రపాలి. యువతలో కలిసిపోయేలా మోడర్న్ డ్రెస్సుల్లో కనిపిస్తూ హుందాగా హోదాని చూపిస్తున్నారామె. ఈమె గురించి టీవీలో చెప్తుంటే ఆమె అభిమాని అయ్యాను. ఒకరోజు కలెక్టర్ గారిని చూడాలని కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాను. అక్కడే అర్జీలు రాస్తున్న అచ్యుతానంద నన్ను గమనించి తను అర్జీ ఇస్తే కలెక్టర్ గారు సెల్ఫీ ఇస్తారని చెప్పి 1000 రూపాయలు తీసుకున్నాడు. అది నమ్మి నేను కలవడానికి ప్రయత్నిస్తే 3 రోజులు సెల్లో ఉంచి నా బోన్స్ని బెండ్ చేశారు. అది అడుగుదామని చెప్పి మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాను. అది గమనించిన అచ్యుతానంద తండ్రి శర్వానంద ఇలా మీ ఊరు వెళ్తే నీ పరుగు పోతుందని చెప్పి కలెక్టర్ గారి పక్కన ఎడిట్ చేసిన ఫోటో ఇచ్చి నా దగ్గర 4000 తీసుకున్నాడు. అక్కడే ఉన్న వాళ్ళ భార్య కుసుమాంబ నడుపుతున్న ఆమ్రపాలి ఫ్యాషన్ వరల్డ్ గురించి చెప్పాడు. ఇప్పుడు కలెక్టర్ గారు యూత్ ఐకాన్ అని, ఇప్పుడు ఆమె వాడుతున్న మోడల్స్ ని యూత్ ఫాలో అవుతున్నారని చెప్పి మా చెల్లికి, మా ఆవిడకి, మా వాళ్ళందరికీ కొనేలా చేశాడు. అలా వీళ్ళ ఫ్యామిలీ మొత్తం నన్ను మోసం చేశారు. సెలబ్రిటీస్ ని ఎంత బాగా వాడాలో ఈ ఫ్యామిలీకి తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియదు. అందుకే వాళ్ళ ఇంట్లో ఆమ్రపాలిని అమ్మోరు తల్లించేశారు. చిన్న టీ అమ్మా. టీయా సార్? రేయ్, ఎవరా నా కాబోయే భార్య ఫోటో ఇక్కడ అతికించింది? సార్ మీ భార్యనా? సార్ మీరు లక్కీ సార్. సార్ ఆమె అన్ని వీడియోలు చూసా, మీరు దేంట్లో కనపడలేదు కదా సార్? ఏ వీడియోస్ రా? సార్ ఆ వీడియోసే సార్. ఏ వీడియోస్? సార్ ఈ వీడియోసే సార్. రేయ్ మల్లిగా! అలా నిజం తెలుసుకున్న అచ్యుతానంద కట్టప్ప బాహుబలిని చంపినట్టు మల్లిని చంపి ఖైదీ నెంబర్ 151 కథకు జస్టిఫికేషన్ ఇచ్చి ఈరోజే జైలు నుంచి రిలీజ్ అవుతున్నాడు. అలా జరిగింది. అరే అచ్యుతానంద, సార్ రమ్మంటున్నాడు. రా. ఎవరి కొత్త ఆర్టిస్టు? వీడు యూట్యూబ్ సెలబ్రిటీ అంట సార్. యూట్యూబ్ సెలబ్రిటీయా? ఎప్పుడయ్యవరా? ఏ సెలబ్రిటీనైనా తిట్టావా? ఏ సినిమా కన్నా రివ్యూలు రాసావా? రాదు సార్. ఏ సెలబ్రిటీ డ్రెస్ పైన కామెంట్ చేసావా? లేదు సార్. మరి ఇవన్నీ చేయకుండా సెలబ్రిటీ ఎట్టా అయ్యవరా? ఛాన్సే లేదు. నా మాట విని ఏ సెలబ్రిటీనైనా నమ్ముకో, నువ్వు సెలబ్రిటీ అయిపోతావు. దరిద్రుడు పోతున్నాడు. యారా నెక్స్ట్ డే సెలబ్రేట్ నువ్వు ఆడుతున్నావు? ఏలు ముద్ర పెట్టమంటే పెడతావు. ఖైదీ సినిమాలో చిరంజీవి అనుకుంటా.
నీకు అంత లేదు కానీ సంతకం పెట్టేళ్ళు. నీ సంగతి ఏంట్రా? ఎక్కడైనా ఫ్యామిలీలో ఒక్క ఎదవ ఉంటాడు, వీళ్ళ ఫ్యామిలీ మొత్తం ఎదవలే కదన్నా. మొదట్లో నేను నమ్మలేదురా, తర్వాత నమ్మాల్సి వచ్చింది. ఎందుకు? వీళ్ళ బాబాయ్ నిత్యానంద నాగార్జున ఇంటి పక్కన చీప్గా ఇల్లు ఇప్పిస్తానని చెప్పి నన్ను మోసం చేశాడు. వాడిని చంపి నేను జైలుకి వచ్చా. ఇంతకీ మా గురించి బాగానే అడుగుతున్నావు, నీ గురించి చెప్పవేంట్రా? ఒకడు రామ్ గోపాల్ వర్మ సినిమాలో హీరోగా ఛాన్స్ ఇప్పిస్తానని నమ్మించి మోసం చేశాడు. వాడిని చంపి ఇక్కడికి వచ్చాను. వాడి పేరు విరూపానంద. అర్థమైంది. నీకే ఇంకా అర్థం కాలేదురా. వాడే సెలబ్రిటీలని బట్టి, వాళ్ళ పేర్లను బట్టి ఇట్స్ క్లియర్ నో, వీడు కూడా వాళ్ళ ఫ్యామిలీనే. నీకు ముందే చెప్పానుగా వీళ్ళది పెద్ద సెలబ్రిటీస్ ఫ్యామిలీ అని. యా, ఆఖరికి హాస్పిటల్లో కూడా జిఎస్టీ. తినమ్మ జీవితం. రైట్రా, దేవుడు ఫోటో పెట్టుకుని ఆడుకుంటారు, నువ్వేంట్రా హీరోల ఫోటో పెట్టుకుని ఆడుకుంటున్నావు? ఈ మధ్య సెలబ్రిటీని ఇలా కూడా వాడుతున్నారా? నీకు ప్రొడ్యూసర్ గట్స్ గిరీశం తెలుసా? తెలుసు, చాలా పెద్ద ప్రొడ్యూసర్. అయితే ఏంటి ఇప్పుడు? అది నేనే. వీళ్ళతో సినిమాలు తీసి ఫైనల్గా ఈ స్టేజ్కి వచ్చాను. ప్రొడ్యూసరా? మమ్మీ, సారీ డాడీ. వీడి గెటప్ ఏంట్రా బాబు? చూసించాలే. సెలబ్రిటీ అయితే చాలు అందరి కళ్ళు మా మీదే ఉంటాయి. వైవా పో. दीदार को तरसे